అందరికీ శుభ సాయంత్రం. వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఇది పండగ ముందే తీసుకొని రావడం జరిగింది వెహికల్. కాకపోతే ఏంటంటే మనం సంక్రాంతి మూమెంట్లో డిస్టర్బెన్స్ ఎందుకని వీడియో తీయడం లేదు, వీడియో అనేది డిలీట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఆ వెహికల్నే ఇంకొకటి వచ్చేసి ఆ రోజు సారు మనకు ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ ఇంకొక పార్ట్ చిన్న గీతలు ఉన్నప్పుడు ఇచ్చిండు. ఇవన్నీ కూడా మనం ఆ రోజు డీల్ చేసి తీసుకోవడం జరిగింది వెహికల్. ఇప్పుడు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ఓనర్ గారి వెహికల్ కాదు, ఓనర్ దగ్గర నుంచి మన చేతికి వచ్చేసింది. ఇది చూసుకున్నట్టయితే 2011 పెట్రోల్ చూసుకోవచ్చు. మనకు వెహికల్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్క్రాచ్ లెస్గా ఉంది. 11 మోడలు పెట్రోలు, డిజైరు విఎక్స్ఐ. ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉందండి, చాలా స్మూత్గా ఉంది. మనకు ఇంజన్ ఆన్లో ఉందా లేదా అనేటట్టు కూడా ఉంది స్మూత్గా. ఎందుకంటే ఇది కేవలం 62,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. దీన్ని చూసుకున్నట్టయితే ఫోగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. మనకు టైర్లు చూసుకున్నట్టయితే చూడవచ్చు, 2 ఫ్రంట్ టైర్లు వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి. మనకు బ్యాక్ చూసుకున్నట్టయితే ఒక 80-70% ఉన్నాయి. వెహికల్ చూసుకున్నట్టయితే హై షైనింగ్తో ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి డెంట్ వర్క్ అవసరం లేదు, పెయింట్ వర్క్ అవసరం లేదు. వెహికల్లో కూడా ఎలాంటి ఎక్స్ట్రా రూపాయి పెట్టాల్సిన అవసరం లేదండి. ఇది కేవలం పెట్రోల్ పోసుకొని యూజ్ చేస్తే సరిపోతుంది. వెహికల్ చూసుకోవచ్చు. మనకు ప్రతి పార్ట్ కూడా చూపెడుతున్నానండి మీకు స్లో మోషన్లో. ఇది మీకు అంతకుముందే వీడియోలో చెప్పడం జరిగింది. ఇది ఒక డాక్టర్ గారు హయ్యర్ ఆఫీసర్ ఈ వెహికల్ని ఆ టైంలో తీసుకున్నాడు, తర్వాత యూజ్ చేయలేదు వెహికల్ని. ఆ సార్ వారి దగ్గర మనం ఈ వెహికల్ అనేది మన దగ్గరికి మంచి బండి వచ్చిందంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాలనిపించదు. తక్కువ తిరిగింది కానీ మంచిగా ఉంది వెహికల్ కానీ, ఇంజన్ కండిషన్ కానీ, సస్పెన్షన్ కానీ, స్టీరింగ్ ఫంక్షన్ కానీ, బ్రేకుల ఫంక్షన్ కూడా చెక్ చేయడం జరుగుతుందండి. వెహికల్ వచ్చేసి ఇది బై రోడ్ రమ్మన్నా కూడా బై రోడ్ వస్తుంది వెహికల్, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది చూసుకోవచ్చు. విఎక్స్ఐ 4 పవర్ విండోస్ ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. ఈ వెహికల్కి వచ్చేసి 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి, 2 కూడా మనకు వర్కింగ్లోనే ఉన్నాయి. చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ. అంతకుముందు రన్నింగ్ బోర్డు చిన్న స్క్రాచ్ ఉండే అండి, ఇవన్నీ క్లియర్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు. మన వెహికల్ ఎక్కడైనా తిరుగుతుందంటే ఎక్కడ తీసుకున్నారంటే కార్స్ అడ్డా కరీంనగర్. అది లేట్ అయినా మంచిదే. మనం వీడియోలు కూడా తగ్గించడానికి కూడా కారణం ఎన్ఓసీలు. మొత్తం ఎన్ఓసీలు అన్నీ ఇప్పుడు క్లియర్ చేసేసినానండి. ఆల్మోస్ట్ ఒక 2-3 ఉన్నాయి అంతే. ఇక మనం ఎందుకంటే అప్పుడు వెహికల్ ఇచ్చినాం, ఎన్ఓసీలు అనేది 1-2 చిన్న చిన్న సమస్యలు అయితే ఆగినాయి. ఆ ఆగడం వల్ల మనం అయితే వాటిని కొంచెం ఇప్పుడు అన్నీ క్లియర్ చేయడం జరిగిందండి. ఇప్పటి నుంచి ఏ ఎన్ఓసీ అయినా కూడా మీరు అద్దన్నా కూడా ఇమీడియట్లీ మీ పేరు మీద ఎన్ఓసీ అనేది ఇష్యూ చేయించడం జరుగుతుంది. మీరైతే ఈ లోకల్ ట్రాన్స్ఫర్ అనేది నేను చేయించానండి. లోకల్ ట్రాన్స్ఫర్ అనేది ఫ్రాడు. మీరు గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టుకోండి, దర్జాగా ట్యాక్సీ కట్టి వెహికల్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఆరాంగా మళ్ళీ మీరు ఎప్పుడైనా అమ్మాలనుకున్న ఇమీడియట్లీ అమ్ముకునేటట్టు ఉంటుంది. ఇది నా వెహికల్, నేను దర్జాగా ట్యాక్సీ కట్టినా తిరుగుతున్నా అన్నట్టు మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎలాంటి భయపడకుండా పోలీసులు పట్టుకుంటారా, ఆర్టీఓ ఆఫీస్ పట్టుకుంటారా, ఇవన్నీ ఎలాంటి భయం లేకుండా మీరైతే వెహికల్ అనేది చింపుకోవచ్చు అండి. ఈ వెహికల్ కూడా మీ పేరు మీద చేపించచ్చు. నేను కేవలం 5,000 రూపాయలలో మీ పేరు మీద అయితే ఢిల్లీలో, కానీ అది చేపియను. మీకు నేను 10-15 రోజుల్లోపు ఎన్ఓసి ఇచ్చేస్తాను. మీరు అనేది ట్యాక్సీ గవర్నమెంట్కు, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, మనకు వచ్చేసి కర్ణాటక అయితే కర్ణాటక ట్యాక్సీ కట్టుకొని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఆరాంగా తిరగచ్చండి. ఇంకా ఇది ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ పర్ఫెక్ట్గా ఉంది. మనకు షోరూమ్తో నచ్చిన సీట్ కవర్సే, ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు. ఒక డ్రైవర్ సైడ్ సీటు చిన్న స్క్రాచ్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది. మనకైతే ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది, క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది, బ్రేక్ ఫంక్షన్ ఓకే ఉంది, స్టీరింగ్ ఫంక్షన్. ప్రతి ఫంక్షన్ కూడా ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు ఏదైనా యూజ్డ్ వెహికల్ కొన్నారనుకోండి, వచ్చిన తర్వాత మళ్ళీ 10 రోజులకు ఒకసారి గ్యారేజ్కు, 15 రోజులకు ఒకసారి గ్యారేజ్కు పోతే పోయినప్పుడు వాళ్ళ కారు ఇచ్చిన కొట్టు తిడతారు. అలాంటి తిట్లు వాడే ఉద్దేశం మనకు లేదు. మనకు అలాంటి ఫీడ్బ్యాక్ వద్దు కాబట్టి నేను మరీ ప్రతి ఫంక్షన్ చెప్పడం జరుగుతుంది. ఏదైనా చిన్న రిపేర్ ఉంటే రిపేర్ ఉన్నదని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ పెయింట్ వాడితే పడ్డది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆల్ ఒరిజినల్ అని చెప్పి నేనైతే చెప్పను, నా మనసాక్షి ఒప్పుకోదు. ఎందుకంటే వెహికల్ కండిషన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చెప్తాను. మన ప్రతి వీడియో కూడా మీరు కొత్త చూసే వాళ్ళకైతే అబ్జర్వ్ చేయొచ్చండి. ప్రతి వీడియోలో కూడా ఏదైనా 3 పార్ట్లు పడ్డాయా, పడ్డాయి, 4 పార్ట్లు పడ్డాయా, పడ్డాయి. ఒకవేళ ఫుల్ వేసినాం, ఏమన్నా ఒక చిన్నగా 5,000 పని ఉందా, ఉంది. ఈ విధంగా ప్రతి కండిషన్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇక మీరు ఎట్లాగో నమ్ముతారు అని చెప్పేసి ఆల్ ఒరిజినల్ అని చెప్పేసి అయితే నేను చెప్పను. ఇది మాత్రం ఆల్ ఒరిజినల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకోవచ్చు. దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసినాం. చిన్న రిపేర్ ఉంటే కూడా
ఎందుకంటే తక్కువ తిరిగిన వెహికల్ కాబట్టి చిన్న చిన్నవి ఉంటాయి. ఆ చిన్న చిన్నవి కూడా అన్నీ చేయించడం జరిగింది. ఈ వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. టైర్ల పరంగా టైర్లు అవసరం లేదండి. మనకు ఎక్స్టర్నల్ పరంగా పెయింట్ అవసరం లేదు. ఇంటీరియర్ పరంగా బ్రహ్మాండంగా ఉంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకు ఢిల్లీలో అవైలబుల్లో ఉంది. మీకు ఎవరికైనా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఎవరికైనా కూడా ఇది ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది ఇస్తాను. కేవలం 10 నుంచి 15 రోజుల్లోపు. ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ఇలాంటి వెహికల్ రేర్గా దొరుకుతుంటాయి. దొరికినప్పుడే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. మంచి వెహికల్. ఇంకా మీకు ఇంజన్ కూడా చూపెడతాను. చూసుకోవచ్చండి ఇంజన్ ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. షోరూమ్తో నచ్చిన మార్కింగ్స్ అదే విధంగా ఉన్నాయి. మనం చూసుకోవచ్చు బ్రేక్ ఆయిల్ కాడి మన షోరూమ్ మార్కింగ్, ఇంజన్ మౌంటింగ్ కూడా షోరూమ్తో నచ్చిందే ఉంది. చూసుకోవచ్చు. కొంచెం ఇంకా వాష్ చేస్తే అయిపోతుంది. ఇంకా నీట్గా ఉంటుంది వెహికల్ వచ్చేసి. ఎలాంటి రస్ట్ లేదు వెహికల్కి అయితే. మనకి ఇంజన్ ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. ఇది వెహికల్స్ చూడండి. బానెట్ పట్టి కూడా షోరూమ్తో నచ్చిందే. బానెట్ కూడా షోరూమ్తో నచ్చిందే. ఇది బానెట్ పట్టి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నా, ఈ వెహికల్ 2011 పెట్రోల్ VXI సింగిల్ ఓనర్ బండి. కేవలం 62,000 తిరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ యూజ్ చేసిన వెహికల్. ఇది చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు స్క్రాచ్ లెస్గా ఉంది. లెస్ డ్రైవ్ అని వెహికల్ రేర్గా దొరుకుతుంటాయి. ఈ మోడల్ వెహికల్ మన దగ్గర ఇదే ప్రైస్లో దొరుకుతుంది అంటే ఈ కంపేర్ చేసుకుంటే కానీ ఈ రకమైన కండిషన్ దొరకవు. ఈ మనకు 1000 వెహికల్ చూస్తే ఒక వెహికల్ దొరుకుతుంది మన దగ్గర ఇలాంటి వెహికల్స్. అందుకే మనం ఢిల్లీ వెహికల్స్కు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్ కనుక మీకు ఎవరికి కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. వెహికల్ ప్రైస్ వచ్చేసి మీకు 2 లక్షల రూపాయలండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కార్స్ అడ్డా కెమెరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, సదా మీ సేవలో. జై హింద్.